విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే 57 కులాల పరిస్థితి తెలంగాణలో ఉందా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందా? ఈ సర్టిఫికెట్ అంతటా ఉంది ఇది. మా దగ్గర కాదు, తెలంగాణలో ఉంది, ఆంధ్రలో ఉంది, వేరే దగ్గర ఉంది. ఏమంటున్నామంటే అన్ని కులాలకు ఈ ప్రభుత్వాలు కళ్ళు తెలియాలి. ఈ గుడ్డిది ఈ ప్రభుత్వాలు గుడ్డి ప్రభుత్వాలు, ఇడ్డి ప్రభుత్వాలు. ఇవాళ కొంచెం ఆలోచన ఉండాలి కదా. అరే ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఎస్ ఆఫీసర్ ఉన్న వాళ్ళకేమో ఎంఆర్ఓ ఇస్తుందంట. ఇది వాళ్ళకి తెలియదా? ఏ కులానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలియదు వాళ్ళకి ఏ కులం ఇస్తుండ్రు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తెలియదు ఆయనకు? అంతకుముందు రామారావు గారు తెలియదా? రాజశేఖర రెడ్డి గారు తెలియదు? రాజశేఖర రెడ్డి గారు ఒకటి గుర్తుపట్టిండు ఇవి చాలా అన్యాయం అవుతున్నాయని. వీళ్ళు ఎందుకు గుర్తుపట్టరు అనుకుంటున్నాం మేము ఏమనుకున్నాం అంటే రాజశేఖర రెడ్డి ప్లేస్ లో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన దారిలో నడుస్తాడు, ఆయన తెలిసినాడు, తెలుసుకుంటాడు, మాకు అన్ని రకాలుగా సాయపడతాడు అనుకుంటే మాకు ఇంతవరకు సాయపడతాడు. సర్టిఫికెట్ లేదు, మాకు పిలిపించి మాట్లాడింది లేదు. రాజశేఖర రెడ్డి గారు మీ ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా నిజంగా మహానుభావుడు, నిజంగా అలాంటి ఉండాలి. ఈ యొక్క పరిస్థితుల్లో ఉంటే ఇంకా బాగా జరిగింది. ఎందుకంటే ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కాదని కూడా అపాయింట్మెంట్ ఇచ్చి అక్కడ పిఎస్ అట్లుండి ఉపకులం అడుగుతున్నామంటే వచ్చి మాట్లాడు, మీకు ఏం కాదు ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడే మహానుభావుడు ఆయన. చనిపోయాడు ఆయన. కేసీఆర్ అంటే ఇంకా ఘోరము. ఓఎంఓ అసలు వాస్తవం చెప్పడం మేము ఎంతో ఇంతో మేము రేవంత్ రెడ్డి ఏమనుకుంటాం, సార్ పని చేసిండా చేయలేదా, ఒక రోజు పోతే కలిసి మాట్లాడి బాగానే. మాకు 10 సంవత్సరాల దగ్గర అని ఆయన. కానీ ఆయన మీటింగ్లలో ఏం చెప్తుండే, బుడగజంగం, మాస్టర్ చిందు, బైండ్లా గోసంగ బ్రహ్మాండ ఒక కథ చదువుతుండే ఆయన. కానీ ఎప్పుడు ఉద్యమం నడిపిస్తున్నప్పుడు, ఉద్యమాలు నాకు కావాలన్నప్పుడు. ఉద్యమం సమయంలో కూడా మీటింగ్ పెడితే కూడా వచ్చిండట కదా, నాయన నరసింహారెడ్డిని వాళ్ళని పంపిండట కదా. కరెక్ట్, పంపిడు. ఏం చేయలేదు. నాయనస్తుడు వచ్చిండు, దేశం చిన్నమల్లె వచ్చిండు, ఇంకా చాలా మంది వచ్చారు. ఆ రోజు ఆయన ఇంకా ఎమ్మెల్యే కాలే ఏం కాలేదు అప్పటికి ఉద్యమకాడు. అంటే గుర్తు చేసుకోండి, ఒక్క బుడగజంగాల మీటింగ్ పెడితే రాలేకపోయినా ఆయన వేరే కులాలు పోయింది మరి అంతకుముందు. అంటే బుడగజంగాలు ఆనాడు 2004లో బుడగజంగాల మీటింగ్ పెడితే నాయన నరసింహని పిలిచి పంపించిండు, దేశం చిన్నమల్లె పంపించిండు, కానీ ఆయన మాత్రం రాలేదు. మరి ఎట్లా ఉంటుంది చెప్పది? అంటే మమ్మల్ని అంచవేసినట్టు కదా. మీటింగులు అప్పుడేమో ఉద్యమప్పుడేమో బుడగజంగాలు 10 సార్లు బుడగజంగాలు పూజ చెప్తుంటే ఈ రాష్ట్రంలో మాల మాదిగ తర్వాత బుడగజంగాలు శాతం ఎక్కువ. మాల మాదిగ తర్వాత బుడగజంగాలు ఎక్కువ ఉంటారు. ఎంత ఉంటారు? 57 కులాల ప్రధానంగా ఎవరు ఉంటారు? బుడగజంగాలు ఎక్కువ ఉంటారు. ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా? ఈ రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది జనాభా ఉంటాం. 21 లక్షల మంది మీరున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 57 కులాలు. అవును. అందులో 12 లక్షలు మేమే ఉంటాం. మీరు బుడగజంగాలు. నేను బుడగజంగ జాతి, బుడగజంగ జాతి. ఓకే, మేమే ఎక్కువ ఉంటాం. మాల మాదిగ తర్వాత మేమే ఉంటాం. అంటే మాలలు 17 లక్షలు ఉంటారు ఏదైతే అకార్డింగ్ టు తెలంగాణ సమగ్ర సర్వే ప్రకారం. అవును. 17 లక్షల తర్వాత 12 లక్షలు బుడగజంగాలు ఉంటాయి. అవును. అంటే 20 సమగ్ర సర్వే ప్రకారము 21 లక్షలు ఉంటాం మేము, 57 కులాలు కలిపి. 10 ఏళ్ల కింద కాబట్టి ఇంకా పెరిగే ఉంటది. ఇప్పుడు 30 లక్షలు ఉంటాం. ఇంకా 30 ఎక్కువ ఉంటామంట. అదే మేము అనేది. ఇప్పుడు మేము అనేది అంటే ఈ వరికన్నా కూడా ఎట్లా చేయాలంటే ఇప్పుడు పెంచాలి. ఆనాడు 2011 లెక్కల ప్రకారము ఇది చేస్తున్నారు కాబట్టి, అది కాకుండా 25 ప్రకారం చేసింది కదా మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా సమగ్ర సర్వే చేసింది ఆయన. ఆ లెక్క ప్రకారం చేయాలంటాం మేము. మా ఎస్సీ వర్గీకరణ జరిగితే ఈ ఏవైతే 57 కులాలను ఎందులో పెట్టాలి మరి? ఏ గ్రూప్ పెట్టాలి? మాకు 20% ఇవ్వాలి, పెంచాలంటాం మేము. అంటే మీకే 20% ఇవ్వాలి? లే మొత్తం కలిపి 20% ఇవ్వాలి. 59 కులాలకు 20% ఇవ్వాలి. మాకు పెరిగిన దాంట్లో మాకు ఇవ్వాలి. ఇప్పుడు పెరిగిన దాంట్లో 20% ఇస్తే రిజర్వేషన్ మీకు ఎంత ఇవ్వాలి? 57 కులాలకు 8% అడుగుతున్నాం మేము. 8%. ఎందుకంటే డెవలప్ అయిన కులాలు కదా. ఇప్పుడు అందరికన్నా డెవలప్ అయిన కులాలు, బాగా తిన్న కులాలు ఏవి? మాల కులం. అది మాదిగలు గుంజుకున్న వాళ్ళు, ఈ 50 కులాలు గుంజుకున్నారు వాళ్ళు. కానీ మాదిగలు ఉన్నది అంటే వాళ్ళు 4% అనుకుందాం, వాళ్ళు 12% తినే వాళ్ళు. ఆ 12% గురించి తీసుకోవాలి కదా. అర్థం కదా మీరు చెప్పింది. ఇప్పుడు వాళ్ళు 4% ఉంటే 5% ఉంటే 5% ఉంటే ఇంకా ఒక 6%, 7% ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. అవి మాకు రావాలి కదా. ఇప్పుడు జనాభా ప్రతిపాదిక చూసుకున్నా 2014 లెక్కల ప్రకారం చూసుకున్నా, సమగ్ర సర్వే ప్రకారం చూసినా 21 లక్షలు మేమే ఉంటాము. అంటే మాల కంటే ఎక్కువ శాతం మాది. అంటే మాకు రావాలి కదా. అంటే మా వాటా మాది, మా శాతం ఓడి తిన్నట్టు, మాల తిన్నట్టు. ప్రధానంగా మీలో ఐక్యత లేకపోవడము ఒకటి, 57 కులాలుగా విభజించడము, ఇవన్నీ కారణాలే కదా ఎదగకపోవడానికి, అనగదొక్కబడడానికి కారణం. అంటే మాలలంటే 17 లక్షలు ఉన్నారు వాళ్ళ జనాభా, దాదాపు 25 లక్షల దాకా మాదిగలు ఉన్నారు అకార్డింగ్ టు తెలంగాణ సమగ్ర సర్వే ప్రకారం. మీరు 21 లక్షల మంది ఉన్నప్పటికి కూడా 57 కులాలు ఉన్నాయి. అందులో మీరు ఐక్యత లేకపోవడం, ఒక మాధవ కులం అనేటువంటి విధంగా ఉండడం వల్లనే కదా ఈ పరిస్థితి.
మీలో ఐక్యత లేకపోవడమే కదా లేదు ప్రధానంగా. ఐక్యత అయినాం ఇప్పుడు ఐక్యత అయినాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఏమంటారు అంటే దూరం పెడుతురు. ఎంతో ముందు ఐక్య చెప్పినట్టుగా ఎంతో ముందు లేకుండే, కానీ ఈ మధ్య మేము వచ్చిన తర్వాత అంటే ఎవరు మిమ్మల్ని మాలలు మాదిగలు దూరం పెడుతురా? అంటే మాలలు దూరం పెడతారు, మా మాదిగలు దూరం పెట్టారు. ఎప్పుడు మాదిగలు ఎప్పుడు దూరం పెట్టారు, మాలలు దూరం అంటే దూరం పెట్టారు అంటే మేము పోమాల దగ్గరికి. బోరు ఎందుకంటే అంటే వాళ్ళ దగ్గర ప్రేమతత్వం ఉండే వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇంతవరకు వీడండి మీరు ఎవరు చేసినా మేము వాళ్ళు ఏమంటారు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఒక్కటి మాల మాది అంటారు. ఇది కూడా గమనించండి మీరు, మాల మాది అంటారు 50 కులాలు ఎప్పుడు ఎత్తారు వాళ్ళు. అదే మాదిగలు మందకృష్ణ అన్నాడు 57 కులాలు ఎప్పుడు ఏ మీటింగ్లు పెట్టినా ఏది చేసినా 57 కులాలు చెప్పకుండా పనిచేయడు ఆయన. కానీ ఎవరి దగ్గర ప్రేమ ఉన్నది? మేము ప్రేమ ఉన్నందరు వాళ్ళ లేదా ప్రేమ కొడుతుంది కొడుతున్నట్టు కదా వీళ్ళు. ఇబ్బంది మాలలతోటే, మాలతో ఇబ్బంది మాకు. ఇప్పుడు మాలలు వాళ్ళు ఎక్కువ శాతం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మాకు ఏమంటున్నాము. ఇప్పుడు ఈ 2014 లెక్కల ప్రకారం తీసుకున్న 21,000 మేమే ఉంటాం కదా, మాకు తక్కువ కదా, మా వాట ఎక్కువ తీసుకున్నట్టు కదా మీరు. సరే, మందకృష్ణ మాదిగ గారు మరి మీకు సపోర్ట్ ఉన్నారా? ఇప్పుడు వర్గీకరణ జరిగితే మిమ్మల్ని మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఎన్ని శాతం ఇప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడా? అన్న చేస్తారు అనుకుంటున్నాం మేము. అంటే ఇంకో వాస్తవం చెప్పాలంటే అన్న చేతులు లేదు ఇది. అంటే ఉంటే చేస్తారు పక్క. ఆయన ప్రభుత్వం చేతిలో ఉన్నది, ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఈ 2025 సంవత్సరాల ప్రకారము ఈ విధంగా చేస్తే మాకు 20% ఇవ్వాలంటున్నాము. అప్పుడు జనాభా తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంది, ఎక్కువ జనాభా అయింది. ఈ 20% ఇచ్చి పెంచాలి, మాకు మా వాటా మాకు ఇవ్వాలి. పోనీ వాళ్ళ లెక్క బాగా చూసుకున్నా 2014 లెక్కలు చూసుకున్నా 21,000 ఉన్నాం కదా, అంటే మాల కంటే ఎక్కువ ఉన్నాం కదా. అంటే మా వాట ఇంతవరకు తిన్నది ఎవరు? 70 సంవత్సరాల నుంచి మా వాట తిన్నది ఎవరు? అంటే మాల కనబడుతుంది కదా. అంటే మాదిగలు తినలే కదా. ఇప్పుడు కనబడేది ఏంటి? మాదిగలు తినలే అసలుకి. అంటే మా వాట వాళ్ళ వాట తీసుకు తిన్నది మాలోలు. అంటే మా వాట మాకు ఇవ్వాలంటే వాళ్ళతో మాకు గుంజివ్వాలి కదా. అంటే మీకు ఇట్లా 57 కులాలలో జిల్లాలో అందరూ ఒక సేమే కదా, మామూలుగా మ్యారేజెస్ కానీ అవన్నీ కూడా చేసుకుంటారా ఒకరినొకరు? అట్లా ఇప్పుడు మాది ఇంతమంది చెప్పిన మేము ఉప్పు కులం కాదు, మాది కింద లేము, మాల కింద లేము. మేము సపరేట్ అన్ని మాల మాది ఎట్లా కులాలు ఉన్నాయి 57 కులాలు అట్లా ఉంటాయి మాది, అంతే ఉంటాయి. కానీ ఇంకోటి ఈ 57 కులాల్లో బుడజంగం పిల్లు ఉన్నది, ఒక డెక్కలకి డెక్కల పిల్ల మేము చేసుకోము. ఒక మాస్టర్ పిల్ల ఉంది, మాస్టర్ పిల్ల డెక్కలకి డెక్కల పిల్ల వాళ్ళు చేసుకోడు. అంటే ఎవరి కులం వాళ్ళ పిల్లని చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది తెలియదు ఇది. కొంతమందికి ఎస్సీలకు చాలా ఊర్ల ఘోరం ఉంటుంది. వాళ్ళు కొంతమంది ఊర్లో ఏమంటారు సార్, ఎస్సీలు అంటే మేము మాల మాదిగోళం అబ్బాయి, మీరు బుడగజంగాలు మాస్టర్ సింధు బ్యాండ్ లెక్కలు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అవగాహన లేవు, అంటే మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు, చాలా చిన్న చూపు. ఒకటే ఇప్పుడు కొంచెమన్నా చదువు ఉండాలి, చదువు ఉంటే జ్ఞానం పెరుగుతుంది. కొంతమంది ఏమంటారు అంటే ఎస్సీలు అంటే మాల మాదిగనే కదా. అంటే మీకు తెలియదు, వాస్తవం ఈరోజు చెప్తాను, మీకు తెలుసు 50 కులాలని తెలియదు. ఇట్లా కూడా చాలా మంది తెలియదు. అంటే మా 57 కులాలను మభ్యపెట్టి పక్క పెట్టేసి పక్కగా నెట్టేసిన కులాలు మా 50 కులాలు. కానీ ప్రజల్లో వెలుగులో వచ్చిన కులాలు మాల మాదిగలు 2 కులాలు. అంటే ఎవరు చూసినా చదువుకున్నోడు కానీ చదువు లేనోడు కానీ ఊర్లో ఉన్నోడు కానీ ఢిల్లీలో ఉన్నోడు కానీ అమెరికాలో ఉన్నది ఎస్సీలు ఎవరంటే మాల మీద 2 కులాలు చేస్తారు, గుర్తు చేస్తారు. కానీ 57 కులాలు ఎందుకు గుర్తులేవు అంటే మమ్మల్ని వాడక భాషలో కూడా మనం దింపేసి లేదు. మా కులాలు గుర్తుపట్టకుండా కూడా చేశారు, పాలకులు చేశారు, ప్రభుత్వం చేసింది. మేము చెప్పిన మా ఉద్దేశం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి.